నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ చూస్తున్నాము. ప్రీవియస్ వీడియోలో మనము జాయింట్ వెంచర్ అంటే ఏంటిది ఇంట్రడక్షన్ ఇంకా కొంచెం థియరీ చూసాము. ఇప్పుడు మనము జాయింట్ వెంచర్ లో ఉన్న డిఫరెంట్ మెథడ్స్. సో ఇక్కడ మనకి 4 మెథడ్స్ ఉన్నాయి. సో 4 మెథడ్స్ కి నేను ఈచ్ మెథడ్ కి ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి మెథడ్స్ ఆఫ్ జాయింట్ వెంచర్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, మనకి 4 మెథడ్స్ అనేటివి ఉన్నాయి. సో ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఎలాంటి మెథడ్ వస్తే ఏది అని ఎలా గుర్తుపట్టాలి అంటే, సో ఫస్ట్ మనకి వెన్ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటిది, వెన్ నో సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ వెన్ మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్ ఈజ్ ప్రిపేర్డ్. నెక్స్ట్ వెన్ వన్ ఆఫ్ ది కో-వెంచరర్స్ ఈజ్ అపాయింటెడ్ టు మేనేజ్ ద జాయింట్ వెంచర్. సో ఇక్కడ మనకి 4 మెథడ్స్ అనేటివి ఉన్నాయి. సో ఫస్ట్ మెథడ్ ఏంటిది, ఒకవేళ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ అనేటివి మెయింటైన్ చేస్తే. సెకండ్ మెథడ్ నో సపరేట్ సెట్ ఆఫ్, అంటే సపరేట్ సెట్ ఒకవేళ మెయింటైన్ చేయకపోతే. ఇంకా మెమోరాండం జాయింట్ వెంచర్ అనేది ప్రిపేర్ చేస్తే. నెక్స్ట్ ఒకవేళ ఒక కో-వెంచరర్ ని మేనేజ్ చేయమని జాయింట్ వెంచర్ ని అపాయింట్ చేస్తే ఏమొస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చినారు. సో ఫస్ట్ మనము ఈచ్ మెథడ్ కి వాటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము, ఎలా ఇస్తారని చూద్దాము. సో ఫస్ట్ మెథడ్ కి మనం క్వశ్చన్ చూడాలంటే మనకి పంకజ్ పబ్లికేషన్ లో పేజ్ నంబర్ C15. సో C15 లో మనకి 9th సొల్యూషన్ ఉంది, 9th క్వశ్చన్ ఉంది చూడండి. సో 9th క్వశ్చన్ మనకి ఇది ఎలా ఉందంట, ఫస్ట్ మెథడ్ లా ఉందంట, అంటే సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్. సో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ లో ఇలా జాయింట్ బ్యాంక్ అకౌంట్ వాజ్ ఓపెన్డ్ అని మనకి ఇస్తే మనకి ఏంటిది, అది సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్ అని. దానికి ఇలా క్వశ్చన్ ఎలా ఐడెంటిఫై చేయాలి, జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఇస్తే సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్ అనే ఫస్ట్ మెథడ్ అనేది మనం ఇక్కడ అప్లై చేయాలి. సో ఫస్ట్ మెథడ్ కింద ఉంది క్వశ్చన్. సో ఏమేమి ఉన్నాయి క్వశ్చన్ లో, ఏబిసి ఎంటర్డ్ ఇంటూ ఏ వెంచర్ అండ్ అగ్రీ టు డివైడ్ ద ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:3:1. They purchased by auction several new machines for 50,000, A contributing 30,000, B contributing 20,000 and C contributing 10,000. For carrying on the transactions relating to the venture, a joint bank account was opened. They sold all the machines for 1,25,000. A spent 2,450 and B and C spent 1,250 each in connection with the joint venture. Show the joint venture's account and other. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే, సో ఫస్ట్ మెథడ్ లో ఇక్కడ మనకి లెడ్జర్ అకౌంట్స్ రాసాం కదా. సో జనరల్ ఎంట్రీస్ ఎలా చేయాలి అంటే మనకి పంకజ్ పబ్లికేషన్ లోనే మనకి ఏమున్నాయి, ఇక్కడ మనకి అన్ని జనరల్ ఎంట్రీస్ నీట్ గా రాసి ఇచ్చినారు వాళ్ళు. సో ఇక్కడ మనకి అన్ని జనరల్ ఎంట్రీస్ ఉన్నాయి. సో ఒకవేళ లేదు ప్రాబ్లమ్స్ నేర్చుకోవడానికి కష్టంగా ఉంది అని అనుకుంటే మనము డైరెక్ట్ గా కూడా గుర్తు పెట్టుకోవచ్చు. సేమ్ మనకి కన్సైన్మెంట్ అకౌంట్ ఒకవేళ వస్తే పర్ఫెక్ట్ గా ఇది ఈజీగా రాయొచ్చు. సో ఫస్ట్ మెథడ్ మనం చేయాలంటే మనకి 3 అకౌంట్స్. సో ఫస్ట్ మెథడ్ చేయాలంటే మనం ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాలి, 3 అకౌంట్స్ ఓపెన్ చేయాలి ఫస్ట్ మెథడ్ కి. సో ఫస్ట్ అకౌంట్ ఏంటిది, జాయింట్ వెంచర్ అకౌంట్. నెక్స్ట్ సెకండ్ అకౌంట్ ఏంటిది, జాయింట్ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఏంటిది, కో-వెంచరర్స్ పర్సనల్ అకౌంట్. సో ఇక్కడ మనకి జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది మనకి ఏంటిదంటే, సో ఇక్కడ మనం 3 అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాం అనమాట, జాయింట్ బ్యాంక్, జాయింట్ వెంచర్, పర్సనల్ అకౌంట్. సో ఫస్ట్ జాయింట్ బ్యాంక్ అంటే ఏంటిదో చూద్దాం. సో జాయింట్ బ్యాంక్ అంటే ఏంటిదంటే, ఇట్ ఈస్ అ అకౌంట్ ఓపెన్డ్ స్పెసిఫికలీ ఫర్ ది వెంచర్. ద కో-వెంచరర్స్ విల్ ఆపరేట్ దిస్ అకౌంట్ జాయింట్లీ. ఇద్దరు కో-వెంచరర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తారంట, దీన్ని జాయింట్లీగా ఆపరేట్ చేస్తారంట. దిస్ అకౌంట్ ఈస్ జస్ట్ లైక్ అ క్యాష్ బుక్. సో ఈ అకౌంట్ ఏంటిదంట, క్యాష్ బుక్ లెక్క అంట. ఏంటిది, జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది. అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ బై ద కో-వెంచరర్స్ అండ్ అమౌంట్ రిసీవ్డ్ టువర్డ్స్ కాంట్రాక్ట్ ప్రైస్ ఆర్ సేల్ ఆర్ రికార్డెడ్ ఆన్ ది డెబిట్ సైడ్. సో ఏవైతే కాంట్రిబ్యూషన్ ఉంది, ఎవరు మనకి కో-వెంచరర్స్ చేసే కాంట్రిబ్యూషన్, లేదంటే ఏదైనా కాంట్రాక్ట్ ప్రైస్, లేదంటే సేల్ ఆఫ్ గూడ్స్ అయితాయో అవన్నీ మనకి ఎట్ సైడ్ వస్తాయంటే డెబిట్ సైడ్ వస్తాయంట. నెక్స్ట్ ఏవైతే పేమెంట్స్ అవన్నీ అవుతున్నాయో అవి ఎక్కడ సైడ్ వస్తాయంటే క్రెడిట్ సైడ్ వస్తాయంట. అంటే ఏవైతే రిసీవింగ్ ఉన్నాయో అవన్నీ మనకి డెబిట్ సైడ్ వస్తాయి, ఏవైతే మనము పేమెంట్స్ ఉన్నాయో, సో రిసిప్ట్స్ అన్ని డెబిట్ సైడ్, పేమెంట్స్ అన్ని ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్ రాస్తామంట. ఆఫ్టర్ ద వెంచర్ ఈస్ కంప్లీటెడ్ దిస్ అకౌంట్ ఈస్ క్లోజ్డ్ బై మేకింగ్ ఫైనల్ పేమెంట్. సో ఇది ఇలా చేస్తామంట జాయింట్ బ్యాంక్ ది. నెక్స్ట్ జాయింట్ వెంచర్ ఎలా చేస్తామంట, ఇట్ ఈస్ అ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ అంటే మనకి రూల్ ఏంటిది, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కదా. సో ఆ రూల్ ప్రకారం జాయింట్ వెంచర్ అనేది చేస్తామంట.
సో ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు అసర్టైన్ ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చూడడానికి ఈ అకౌంట్ అనేది చేస్తారంటే ఏంటిది జాయింట్ వెంచర్ అకౌంట్. గూడ్స్ పర్చేస్డ్, గూడ్స్ సప్లైడ్ బై కోవెంచరర్స్, ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ అన్ని ఏమవుతాయంటే డెబిట్ అవుతాయంటే ఈ అకౌంట్ లోకి. మళ్ళీ సేల్స్, కాంట్రాక్ట్ ప్రైస్ రిసీవ్డ్, అన్సోల్డ్ స్టాక్ టేకెన్ బై ది కోవెంచరర్స్ ఎక్సెట్రా ఆర్ క్రెడిటెడ్ టు దిస్ అకౌంట్. ద బ్యాలెన్స్ రిప్రజెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ది వెంచర్ విచ్ ఇస్ ట్రాన్స్ఫర్ టు ది కోవెంచరర్స్ అకౌంట్ ఇన్ ది ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో ఈ అకౌంట్ ఏంటిదంటే మనకి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఉంటుందంట. మనం ఏం చేస్తామంటే డెబిట్ లో అన్ని ఏవైతే మనము ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవన్నీ రాస్తామంట. క్రెడిట్ లో అన్ని ఏవైతే ఇన్కమ్స్ ఉన్నాయో లైక్ సేల్స్ అలాంటివన్నీ క్రెడిట్ చేస్తామంట. సో లాస్ట్ కి ఏదైతే వస్తుందో దాన్ని ఏం చేస్తామంటే ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ సైడ్, లాస్ వస్తే లాస్ సైడ్ ముగ్గురికి ఎవరైతే వెంచరర్స్ ఉన్నారో కోవెంచరర్స్ వాళ్ళకి వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం ముగ్గురికి షేర్ చేయాలన్నమాట. నెక్స్ట్ కోవెంచరర్స్ అకౌంట్. సో ఇదేంటిదంట పర్సనల్ అకౌంట్ అంట. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటిది డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ కదా. సో దీస్ అకౌంట్స్ ఆర్ క్రెడిటెడ్ విత్ ది క్యాపిటల్ కాంట్రిబ్యూషన్, గూడ్స్ సప్లైడ్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై ది వెంచరర్స్. సో ఏవైతే వాళ్ళు ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేస్తున్నారో అవన్నీ ఏమవుతాయంట మనకి ఇక్కడ క్రెడిట్ అవుతాయంట. సో డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ కదా. సో గివర్ వాళ్ళకు వీళ్ళు ఇస్తుంటే వాళ్ళు క్రెడిట్ చేస్తారు. లేదు గూడ్స్ టేకెన్ ఓవర్ బై ద కోవెంచరర్స్ ఒకవేళ వాళ్ళు రిసీవ్ చేసుకుంటుంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ అకౌంట్ ని డెబిట్ చేస్తారు అనమాట. ద ప్రాఫిట్ ఆర్ లాస్ మేడ్ ఆన్ వెంచరర్స్ ఇస్ ట్రాన్స్ఫర్ టు దీస్ అకౌంట్స్. ఏవైతే ప్రాఫిట్ ఉందో లాస్ ఉందో అవన్నీ ఏమైతాయంట ఈ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అనేది అవుతుందంట. దీస్ అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్ వెన్ ఫైనల్ పేమెంట్ ఆర్ మేడ్ ఫ్రమ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఈ అకౌంట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఫైనల్ పేమెంట్ అవుతుందో. ఎప్పుడు అవుతుంది ఫైనల్ పేమెంట్ మనకి జాయింట్ బ్యాంక్ నుంచి ఫైనల్ పేమెంట్ అయిందని చెప్పి ఎంట్రీ వస్తుంది. అప్పుడు మనకి ఈ అకౌంట్ క్లోజ్ అవుతుంది అంటే ఏ అకౌంట్ అది పర్సనల్ అకౌంట్ అనమాట. కోవెంచరర్స్ ది పర్సనల్ అకౌంట్. సో ఇప్పుడు ఫస్ట్ మెథడ్ వి జనరల్ ఎంట్రీస్ చూద్దాము. సో జనరల్ ఎంట్రీస్ చూస్తే అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది లెడ్జర్ అకౌంట్స్ ఎలా చేయాలని చెప్పి. సో ఫస్ట్ ఇప్పుడు మనం పైన చూసిన ఈ మ్యాటర్ వల్ల మనకి ఏమర్థమైంది ఏదైతే జాయింట్ వెంచర్ ఉందో అది ఏంటిది మనకి నామినల్ అకౌంట్ అని అర్థమైంది. నెక్స్ట్ జాయింట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మనకి ఏం అకౌంట్ లాగా అర్థమైంది జాయింట్ బ్యాంక్ అనేది క్యాష్ అకౌంట్ అని అర్థమైంది. నెక్స్ట్ ఏముంది ఇంకా కోవెంచరర్స్ అకౌంట్ ఉంది. సో కోవెంచరర్స్ అకౌంట్ ఏంటిది మనకి పర్సనల్ అకౌంట్ అని అర్థమైంది. సో పర్సనల్ అకౌంట్ అని అర్థమైంది. సో ఈ క్యాష్ అంటే ఏంటిది మనకి రియల్ అకౌంట్ రూల్ తీసుకోండి. సో ఇప్పుడు మనము ఫర్ క్యాష్ కాంట్రిబ్యూషన్ బై ది కోవెంచరర్స్ ఏదైతే క్యాష్ కాంట్రిబ్యూషన్ ఉందో అది కోవెంచరర్స్ చేస్తే అప్పుడు మనకి ఎంట్రీ ఏమొస్తుంది జాయింట్ బ్యాంక్ అకౌంట్ టు పర్సనల్ అకౌంట్ ఆఫ్ ఈచ్ కోవెంచరర్. సో జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని ఎందుకు రాసినాం ఇక్కడ. సో మనకి ఏమనుకున్నాం మనం ఇక్కడ జాయింట్ బ్యాంక్ అనేది మనం క్యాష్ బుక్ అనుకున్నాం కదా. అంటే క్యాష్ బుక్ రూల్ ప్రకారము. సో క్యాష్ బుక్ రూల్ ఏంటిది డెబిట్ ఆల్ రిసిప్ట్స్ క్రెడిట్ ఆల్ పేమెంట్స్ కదా. సో ఇక్కడ మనకి రిసిప్ట్ అంటే రిసీవ్ చేసుకుంటున్నాం కదా అమౌంట్ మనము. సో జాయింట్ బ్యాంక్ నేమ్ చేసినాము డెబిట్ చేసినాము. నెక్స్ట్ ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ కదా. సో గివర్ ఎవరు మనకి ఇక్కడ కోవెంచరర్స్. సో వాళ్ళని క్రెడిట్ చేసినాము. నెక్స్ట్ ఫర్ పర్చేజ్ మేడ్ ఫర్ ది జాయింట్ వెంచర్ అవుట్ ఆఫ్ ది జాయింట్ బ్యాంక్ అకౌంట్. సో ఏవైతే పర్చేజెస్ అయినాయో దేనికోసం ఫర్ ది జాయింట్ వెంచర్ అవుట్ ఆఫ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ తీసిరంట దేనికోసం జాయింట్ వెంచర్ కోసం. సో ఇక్కడ మనం ఏం చెప్పిన పర్చేజెస్ అలాంటివి ఏమైనా వస్తే అప్పుడు నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం మనకి ఏంటిది డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కదా. సో ఇక్కడ మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. సో మనం ఏం చేసినాం జాయింట్ వెంచర్ ని డెబిట్ చేసినాము. నెక్స్ట్ ఏం చేసినాము జాయింట్ బ్యాంక్ ని క్రెడిట్ చేసినాము. జాయింట్ బ్యాంక్ ని ఎందుకు క్రెడిట్ చేసినాము జాయింట్ బ్యాంక్ ది రూల్ ఏంటిది మనకి రిసిప్ట్స్ అన్నిటిని డెబిట్ చేస్తాము పేమెంట్స్ అన్నిటిని మనం ఏం చేస్తాం క్రెడిట్ చేస్తాం కదా. సో జాయింట్ బ్యాంక్ నుంచి మనీ తీస్తున్నాము పర్చేస్ చేయడానికి. సో మనీ పోతున్నాయి కదా బ్యాంక్ లో నుంచి అంటే పేమెంటే కదా. సో అందుకే క్రెడిట్ చేసినాం అనమాట జాయింట్ బ్యాంక్ ని. నెక్స్ట్ ఫర్ గూడ్స్ సప్లైడ్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై అ కోవెంచరర్. సో ఏవైతే గూడ్స్ సప్లై అయినాయి సో గూడ్స్ సప్లై అయినా లేదంటే ఎక్స్పెన్సెస్ ఏమన్నా బేర్ చేసినా కోవెంచరర్ అప్పుడే ఎంట్రీ ఏమొస్తుంది. సో ఎక్స్పెన్సెస్ మనకి ఏంటిది నామినల్ రూల్ ప్రకారము డెబిట్ కదా. సో అప్పుడు జాయింట్ వెంచర్ ని డెబిట్ చేసినాము. నెక్స్ట్ ఎందుకు నువ్వు జాయింట్ బ్యాంక్ ని చేయకుండా కోవెంచరర్స్ ని చేసినావు అంటే ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేసింది ఎవరు కోవెంచరర్. ఇక్కడ ఎందుకు కోవెంచరర్ రాకుండా జాయింట్ బ్యాంక్ రాసినాం అంటే జాయింట్ బ్యాంక్ నుంచి తీస్తున్నారు. ఇక్కడనేమో ఎక్స్పెన్సెస్ అనేది ఇన్కర్ అవుతున్నాయి. ఎవరు చేస్తున్నారు ఎక్స్పెన్సెస్ ఇన్కర్ కోవెంచరర్స్ చేస్తున్నారు. సో జాయింట్ వెంచర్ ని ఎక్స్పెన్సెస్ అనేది మనం డెబిట్ చేస్తాం కాబట్టి జాయింట్ వెంచర్ ని డెబిట్ చేసి మళ్ళీ ఏదైతే కోవెంచర్ ఉందో అది పర్సనల్ అకౌంట్ రూల్ కాబట్టి డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. సో ఎవరు మనకి ఇక్కడ గివర్ కోవెంచరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో వాళ్ళని క్రెడిట్ చేసినాం అనమాట. ఫర్ ఎక్స్పెన్సెస్ టువర్డ్స్ జాయింట్ వెంచర్ పెయిడ్ ఫ్రమ్ జాయింట్ బ్యాంక్. సో ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో దేనికోసం జాయింట్ వెంచర్ కోసము ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము జాయింట్ బ్యాంక్ నుంచి తీసుకుంటున్నాము. సో ఎక్స్పెన్సెస్ అంటే జాయింట్ వెంచర్ ఏం చేయమన్నా డెబిట్ చేయమన్నా జాయింట్ బ్యాంక్ మనకి ఏంటిది
డెబిట్ ఏం చేస్తాం మనము, రిసిప్ట్స్ చేస్తాం, క్రెడిట్ పేమెంట్స్ చేస్తాం. సో ఇక్కడ పేమెంట్ అవుతుంది కదా, సో అందుకే దీన్ని ఏం చేసినాం, క్రెడిట్ చేసినాము. For goods sold for cash or contract price received is deposited in joint bank account. ఒకవేళ సేల్స్ అవుతే దాన్ని మనం ఏం చేసినాము, జాయింట్ బ్యాంక్ లోకి వేసినామంట. సో సేల్స్ మనకి ఏంటిది, ఇన్కమ్ కదా. సో ఇన్కమ్ అయినప్పుడు నేను ఏం చెప్పిన, జాయింట్ వెంచర్ ని క్రెడిట్ చేయమని చెప్పిన. మళ్ళీ డెబిట్ లో ఏం రాస్తాము, ఇక్కడ మనకి జాయింట్ బ్యాంక్ అని ఉందా, లేదంటే కో వెంచరర్స్ ఉందా, నేమ్ డిపాజిట్ చేసింది, డిపాజిటెడ్ ఇన్ ది జాయింట్ బ్యాంక్ అని ఉంది. సో జాయింట్ బ్యాంక్ ప్రకారము మనకి రూల్ ఏంటిది, క్యాష్ బుక్ రూల్ అని చెప్పిన. సో క్యాష్ బుక్ రూల్ ఏంటిది, డెబిట్ ఆల్ రిసిప్ట్స్, క్రెడిట్ ఆల్ పేమెంట్స్. సో ఇక్కడ రిసీవింగ్ కదా, రిసిప్ట్ కదా, సో అందుకే దీన్ని ఏం చేసినాం, డెబిట్ చేసినాం. ఫర్ షేర్స్ రిసీవ్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ప్రైస్. సో ఇక్కడ ఏమంటున్నారు, షేర్స్ అనేటివి రిసీవ్ చేసుకుంటే ఏమొస్తుంది. సో ఇక్కడ మనకి మీకు డౌట్ రావచ్చు, షేర్స్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు బట్ ఇక్కడ జాయింట్ బ్యాంక్ లేదు, కోవెంచరర్ లేదు అని చెప్పి. సో అక్కడ వాళ్ళు ఏదైతే మనకి మెన్షన్ చేసి ఇచ్చారో అదే రాసుకోవాలి. సో మనము ఇక్కడ మనకి ఏమంటున్నారు, రిసీవ్డ్ అంటున్నారు. సో రిసీవ్ అంటే ఏంటి, మనకి ఇన్కమే కదా, మన ఏదైతే కోవెంచర్ ఉందో జాయింట్ వెంచర్. సో ఇప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఈ ఎంట్రీని, ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది. సో ఆ బిల్డింగ్ మీద ఇద్దరు కోవెంచరర్స్ ఉన్నారు, ఏ ఇంకా బి, ఇద్దరు కోవెంచరర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసేటప్పుడు ఇంకా ఇది ఒక బ్యాంక్, జాయింట్ బ్యాంక్ కూడా ఉంది కాబట్టి మనకి. సో ఇప్పుడు మనకి ఈ ఎంట్రీ షేర్స్ ఏదైతే ఎంట్రీ ఉందో దాంట్లో బ్యాంక్ ఇన్వాల్వ్ లేదు, పర్సన్స్ ఇన్వాల్వ్ లేరు. ఎవరో మనకి బయట వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంట్రాక్ట్ ప్రైస్ కింద మన బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి షేర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది మనకి ఇన్కమే కదా, ఇన్కమ్ అయితే జాయింట్ వెంచర్ ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. మళ్ళీ ఆపోజిట్ లో ఏం రాస్తాం మనం, మనకి ఏమొస్తున్నాయి, షేర్స్ వస్తున్నాయి. సో షేర్స్ అని రాసుకోవాలి. నెక్స్ట్ ఫర్ సేల్ ఆఫ్ షేర్స్ రిసీవ్డ్ ఆర్ టేకెన్ ఓవర్ బై ద కోవెంచరర్స్. సో సేల్ ఆఫ్ షేర్స్ రిసీవ్డ్ ఆర్ టేకెన్ ఓవర్ బై ద కోవెంచరర్స్. సో ఇక్కడ ఏమవుతుంది, కోవెంచరర్స్ అనే వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు, షేర్స్ అనేటివి తీసేసుకుంటున్నారు. తీసేసుకుంటప్పుడు ఏంటిది, మనకి జాయింట్ బ్యాంక్ అనేది ఎందుకు మనకి డెబిట్ అయింది, జాయింట్ బ్యాంక్ రూల్ ఏంటిది, రిసిప్ట్స్ ఏవైనా ఉంటే వీటిని జాయింట్ బ్యాంక్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఇంకా ఇక్కడ కోవెంచరర్స్ అని ఎందుకు వచ్చింది, మళ్ళీ వాళ్ళు తీసేసుకుంటున్నారు కదా. సో వాళ్ళు ఎంత, ఫస్ట్ జాయింట్ బ్యాంక్ అని రాసుకోవాలి, కోవెంచరర్స్ అని రాసుకోవాలి, మళ్ళీ 2 షేర్స్ అని రాసుకోవాలి. 2 షేర్స్ దగ్గరనేమో మొత్తం షేర్స్ ఎంత అమౌంట్ ఉంది అది రాసుకోవాలి. మళ్ళీ కోవెంచరర్స్ దగ్గర వాళ్ళు ఎంత పార్ట్ ఆఫ్ షేర్స్ ని తీసుకున్నారు అది రాసుకొని మిగిలిందంతా ఎక్కడికి వేయాలి, జాయింట్ బ్యాంక్ లోకి వేసేయాలి అమౌంట్ ని. నెక్స్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆర్ టేకింగ్ ఓవర్ ఆఫ్ షేర్స్ బై కోవెంచరర్స్. సో ఏదైతే మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాఫిట్ ఉందో దాన్ని ఒకవేళ కోవెంచరర్స్ షేర్ చేసుకుంటే అప్పుడు ఏమొస్తుంది, ఎంట్రీ షేర్స్ అకౌంట్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. సో జాయింట్ వెంచర్ ని ఎందుకు మనము క్రెడిట్ చేసినాము, ఇక్కడ ప్రాఫిట్ ఉంది కదా. సో ప్రాఫిట్ అంటే మనకి ఇన్కమే కదా. సో ఇన్కమ్ వచ్చినప్పుడు మనం జాయింట్ వెంచర్ ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. ఆపోజిట్ సైడ్ ఏం రాసినాము, షేర్స్ అని రాసినాము, ఎందుకంటే షేర్స్ కదా వాళ్ళు తీసుకునేది, అందుకే. ఇన్ కేస్ ఆఫ్ లాస్ ద అబోవ్ ఎంట్రీస్ రివర్స్డ్. ఒకవేళ లాస్ వస్తే జాయింట్ వెంచర్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి, షేర్స్ ఏం చేయాలి, క్రెడిట్ అనేది చేయాలి. ఫర్ గూడ్స్ టేకెన్ ఓవర్ బై ఎ కోవెంచరర్. సో ఒకవేళ గూడ్స్ అనేటివి మిగిలిపోతే వెంచర్ లో అప్పుడు ఏం చేస్తారు, కోవెంచరర్స్ వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. సో అలా తీసేసుకుంటే వాళ్ళు ఏమవుతారు, ఫస్ట్ జాయింట్ వెంచర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం, ఎందుకంటే ఇన్కమ్ కాబట్టి వాళ్ళకి. సో క్రెడిట్ చేసిన తర్వాత కోవెంచరర్స్ తీసుకున్నారు కదా. సో కోవెంచరర్స్ మనకు పర్సనల్ అకౌంట్ కదా. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటిది, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో డెబిట్ ద రిసీవర్ కదా. సో అందుకే వీళ్ళని ఏం చేసినాం, డెబిట్ చేసినాం అనమాట. సో ఫర్ కమిషన్ ఇంట్రెస్ట్ ఎక్సెట్రా పేయబుల్ టు అ కోవెంచరర్స్. సో ఏదైతే కమిషన్ ఇంట్రెస్ట్ ఇవన్నీ పేయబుల్ టు కోవెంచరర్, అంటే వాళ్ళకి పే చేసేది ఉంది. సో మనకి ఇదేంటిది, లాస్ కాబట్టి జాయింట్ వెంచర్ ఏం చేసినాం, డెబిట్ చేసినాం. వీళ్ళని ఎందుకు క్రెడిట్ చేసినాం, వీళ్ళకే పే చేస్తాం కాబట్టి వీళ్ళని క్రెడిట్ చేసినాం. నెక్స్ట్ after passing the above entries, the balance of the joint venture should be shown profit or loss on joint venture. If credit side is more than the debit side, that is profit. If debit side is more than the credit side, then there is a loss. So for transfer of profit, joint venture account to personal account of each co-venturers. So ఈ ఎంట్రీ మనకి నేను ఇప్పుడు ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్తాను. ఈ ఏదైతే మనకి ప్రాఫిట్ ఇంకా లాస్ ఉందో అది ఈజీగా రాయొచ్చు మనం. సో ఇప్పుడు జనరల్ ఎంట్రీస్ చూసాం కదా, ఫస్ట్ మెథడ్ ఇది. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాము, ఇది 9th సొల్యూషన్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూసాం కదా దాన్ని, ఒకవేళ మీకు జనరల్ ఎంట్రీస్ గుర్తుండట్లేదు అంటే మనం జస్ట్ ఏదైతే ప్రొఫార్మా బాక్స్ ఉందో దాన్ని చూసి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో అది ఇప్పుడు నేను ప్రాబ్లమ్ లో చెప్తాను. జనరల్ ఎంట్రీస్ గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, ఈజీగా రాయొచ్చు ప్రాబ్లమ్. సో ఫస్ట్ జాయింట్ వెంచర్ అనేది నేను ఏం చెప్పినా, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం అని చెప్పిన. సో నామినల్ అకౌంట్ మనకి జాయింట్ వెంచర్ ఏంటిది, నామినల్ అకౌంట్ రూల్. సో నామినల్ అకౌంట్ లో మనం ఏం చేస్తాం, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ జాయింట్ వెంచర్ ఇప్పుడు క్వశ్చన్ లో చూసుకోవాలి. ఫస్ట్ మనం డెబిట్ సైడ్ ఏం రాస్తామని చెప్పినాము, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో ఇక్కడ మనకి ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా, లాసెస్ ఏమైనా ఉన్నాయా చూడాలి. సో ఫస్ట్ పర్చేజ్ ఉంది. సో పర్చేజ్ మనకి ఏంటిది, ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ ఎంత ఉంది, 50,000. సో అది రాసేసుకున్నాం ఫస్ట్. సో ఇది మనకి
ఇక్కడ ఓకే ఇక్కడ సైడ్ వస్తుందని అర్థమైంది. బట్ ఇక్కడ ఏమని రాయాలి అని డౌట్ ఉంటే ఎప్పుడన్నా మనము జాయింట్ వెంచర్ ది ఫస్ట్ మెథడ్ చేసేటప్పుడు పర్చేజ్ ఏదైతే ఉంటుందో మనం ఏం పర్చేజెస్ చేయాలన్నా లేదంటే ఏమన్నా పే చేసేది ఉన్నా సరే జాయింట్ బ్యాంక్ నుంచే అమౌంట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఎప్పుడైతే వాళ్ళు క్లియర్ గా కోవెంచరర్స్ నేమ్ అనేది మెన్షన్ చేస్తారో అప్పుడు మాత్రమే కోవెంచరర్ నేమ్ అనేది వస్తుంది. లేకపోతే మొత్తం దగ్గర ఏమొస్తుంది జాయింట్ బ్యాంక్ అనే వస్తుంది. సో ఇక్కడ మనం అందుకే ఏం రాసినాము, 2 జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మెషినరీ పర్చేజ్ అయిందో దానికి ఎంత 50,000 రాసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా డెబిట్ సైడ్ ఏమొస్తాయి, ఇంకా ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి అవి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి, కాంట్రిబ్యూటింగ్ ఉంది, సో ఇవి రావు ఇవి ఏమి రావు. సో నెక్స్ట్ సేల్స్ ఉంది, సేల్స్ క్రెడిట్ సైడ్ వస్తుంది. మనకి ఎక్స్పెన్సెస్ కావాలి. సో ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఏముంది, ఏ స్పెంట్, బి స్పెంట్, సి స్పెంట్ అని ఉంది. సో ముగ్గురు ఎంత స్పెండ్ చేసిరంట, మనకి ఇంత అమౌంట్ స్పెండ్ చేసిరంట. సో ఇక్కడ మీరు ఎందుకు జాయింట్ బ్యాంక్ రాయలేదు, మీరు ఏమన్నారు స్పెండ్ చేసినప్పుడు డబ్బులు స్పెండ్ చేస్తే బ్యాంక్ నుంచి తీసుకుంటారు కదా అని అన్నారు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఏబిసి అని రాసిరంటే వాళ్ళు అక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేసిరు కదా, ఏ స్పెండ్ చేసిండు, బి స్పెండ్ చేసిండు, సి స్పెండ్ చేసిండు అని చెప్పి. సో స్పెండ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తాయి, వాళ్ళ నేమ్స్ అనేటివి వస్తాయి, బ్యాంక్ అని చెప్పి రాదు. ఒకవేళ వాళ్ళు కోవెంచరర్స్ నేమ్ అంటే కోవెంచరర్స్ అంటే ఏంటిది, పర్సన్స్ నేమ్ మెన్షన్ చేసి లేకపోతే అప్పుడు బ్యాంక్ నేమ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏమైంది, ఏ ఇంకా బీవి సివి ఎక్స్పెన్సెస్ అనేటివి అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం జాయింట్ వెంచర్ ఇంకేమైనా ఉందా క్వశ్చన్ లో, ఏం లేదు కదా, ఇక్కడికి ఎండ్ అయిపోయింది కదా. సో అంతే. నెక్స్ట్ ఏం చేయాలి, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ సైడ్ ఏం ఎంట్రీస్ వస్తాయి, ఇన్కమ్స్ వస్తాయి. ఏమొస్తాయి, ఇన్కమ్స్ ఇంకా గెయిన్స్ వస్తాయి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఇన్కమ్ ఏం కనిపిస్తుందో చూసుకోవాలి. సో ఇన్కమ్ ఇక్కడ మనకి ఏమైనా కనిపిస్తుందా, ఫస్ట్ పర్చేజ్ ఉంది, రాదు. కాంట్రిబ్యూషన్ ఏమైనా మనకి ఇన్కమా, కాదు. ఎందుకు కాంట్రిబ్యూషన్ ఇన్కమ్ కాదు, ఇది మనకి ఏంటిది ఇన్వెస్ట్మెంట్ లెక్క. సో మనం ఏం రాయాలి, జస్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ రాయాలి. సో మనకి సేల్స్ అనేది ఇన్కమ్ అని చెప్పి ఇంటర్ నుంచి ఎప్పుడైతే మనం అకౌంట్స్ తీసుకున్నాం అప్పటి నుంచి మనకి సేల్స్ అనేది ఇన్కమ్ అని తెలుసు. సో 1,25,000 అనేది మనకి ఏంటిది సేల్స్. సో సేల్స్ దగ్గర ఎందుకు పర్సన్ నేమ్ రాయలేదంటే ఇప్పుడు మనము నేను ఏం చెప్పిన పర్సన్ నేమ్ మెన్షన్ చేస్తేనే మనం పర్సన్ నేమ్ రాయాలి. ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఏమొస్తుంది, జాయింట్ బ్యాంక్ అకౌంటే వస్తుంది. ఒకవేళ లేదు ఇలా క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ అని గుర్తుపెట్టుకోనికి మీకు ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు దాకా నేను జనరల్ ఎంట్రీస్ చెప్పాను కదా, సో ఆ జనరల్ ఎంట్రీస్ ఫాలో అయ్యి జాయింట్ వెంచర్ అని ఎక్కడెక్కడైతే జనరల్ ఎంట్రీ ఉందో ఆ జనరల్ ఎంట్రీ తీసుకుని అది కాకుండా ఆపోజిట్ సైడ్ ఏమేమి ఉన్నాయో ఆ ఎంట్రీస్ అటు సైడ్ రాయాలి. పర్ సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎంట్రీ ఏముంది, జాయింట్ వెంచర్ టు జాయింట్ బ్యాంక్ అని ఉంది జనరల్ ఎంట్రీలో. సో జాయింట్ వెంచర్ ఉంది కదా ఎంట్రీలో, అది ఇగ్నోర్ చేసి ఎట్ సైడ్ ఉంది, బై సైడ్ ఉంది కదా, సో 2 సైడ్ ఏముంది, 2 జాయింట్ బ్యాంక్ అని ఉంది. సో అలా రాసుకోవాలి. ఒకవేళ జనరల్ ఎంట్రీస్ ఫాలో అయ్యి రాస్తే, లేదు జనరల్ ఎంట్రీస్ గుర్తుండట్లేవు డైరెక్ట్ రాస్తాము అంటే జాయింట్ వెంచర్ అనేది నామినల్ అకౌంట్. సో డెబిట్ సైడ్ అన్ని ఎక్స్పెన్సెస్ వస్తాయి, క్రెడిట్ సైడ్ అన్ని ఇన్కమ్స్ వస్తాయి. సో డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ దగ్గర రాసేటప్పుడు ఒకవేళ పర్సన్ నేమ్ మెన్షన్ చేసి ఉంటేనే పర్సన్ నేమ్ రాయాలి, లేదంటే జాయింట్ బ్యాంక్ అని రాస్తాము. ఇక్కడ పర్సన్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి పర్సన్ నేమ్స్ రాసినాం. నెక్స్ట్ 2 సైడ్స్ టోటల్ చేయాలి. పెద్ద నెంబర్ ఎట్ సైడ్ వచ్చింది అటు సైడ్ రాసేసుకొని ఏం చేయాలి, నెక్స్ట్ ఇప్పుడు ఈ పెద్ద నెంబర్ ఇటు సైడ్ వచ్చింది అంటే ఇటు సైడ్ పెద్ద నెంబర్ వచ్చింది కాబట్టి మనకి ఆన్సర్ ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ వస్తుంది. ఒకవేళ డెబిట్ సైడ్ ఆన్సర్ వస్తే ప్రాఫిట్, ఒకవేళ క్రెడిట్ సైడ్ ఆన్సర్ వస్తే లాస్ అన్నట్టు. సో 2 ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ 2 అని చెప్పి ఈ ఏదైతే అమౌంట్ ఉందో ఇందులో నుంచి మనం ఏం చేయాలి, ఈ టోటల్ అమౌంట్స్ అన్నిటిని ఏం చేయాలి, మైనస్ చేయాలి. మైనస్ చేసిన తర్వాత ఏదైతే ఆన్సర్ వస్తుందో అది మనం ఏం చేయాలి, ఇలా ముగ్గురికి షేర్ చేయాలన్నమాట. షేర్ ఎలా చేస్తాము, సో 6:3:1 ఉంది. సో 6, 7, 8, 9, 10. సో 6/10, 3/10, 1/10 చేయాలి. సో చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ 180 వస్తాయి. సో వచ్చిన తర్వాత మనం అమౌంట్ అనేది రాసుకోవాలి. మూడింటిని ప్లస్ చేసి రాసుకుంటే మనకి ఏమవ్వాలంటే ఇవన్నీ టోటల్ చేస్తే కూడా ఇదే రావాలి. ఒకసారి చెక్ చేసుకోనికి అదొక ట్రిక్. ఒకవేళ ఇది మీరు సాల్వ్ చేసిన తర్వాత ఇట్ సైడ్ మొత్తం చేసేటప్పుడు ఇట్ సైడ్ మనకి కింద సేమ్ రావాలి కాబట్టి చెక్ చేసుకోండి అలా. సో ఇది మనకి జాయింట్ వెంచర్ అకౌంట్. జాయింట్ బ్యాంక్ అకౌంట్ నేను ఏం చెప్పినా, జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది మనకి క్యాష్ బుక్ లెక్క అని చెప్పిన. సో క్యాష్ బుక్ లో మనం ఏం చేస్తాము, డెబిట్ సైడ్ అన్ని రిసిప్ట్స్ రాసుకుంటాము, క్రెడిట్ సైడ్ అన్ని పేమెంట్స్ రాసుకుంటాం. అంటే ఏమైనా రిసీవ్ అవుతుంటే అన్ని డెబిట్ సైడ్ రాస్తాం, పేమెంట్స్ ఏమైనా అవుతుంటే అన్ని క్రెడిట్ సైడ్ రాస్తాం. సో ఇక్కడ మనము రిసిప్ట్స్ అంటే బిజినెస్ ఏమేమి రిసీవ్ చేసుకుంటుంది, ఫస్ట్ ఏ నుంచి బి నుంచి సి నుంచి కాంట్రిబ్యూషన్ అంటే వాళ్ళు క్యాపిటల్ లెక్క కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎంత 30,000, 20,000 ఇంకా 10,000 అనేది వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారంట బిజినెస్ లో. సో రిసిప్ట్ సైడ్ రాయాలి. రిసిప్ట్ సైడ్ ఎందుకు, బిజినెస్ రిసీవ్ చేసుకుంటుంది అది. సో అది రిసిప్ట్ సైడ్ రాయాలన్నమాట, అందుకే డెబిట్ సైడ్ రాసినాం. నెక్స్ట్ మెషినరీ టు జాయింట్ వెంచర్. సో మనకి ఏదైతే మెషినరీ సోల్డ్ ఉందో అంటే మెషిన్స్ సేల్స్ ఏవైతే అయినాయో అవి మనకి పేమెంట్సా లేదంటే రిసిప్ట్సా. సో రిసీవ్ చేసుకుంటుంది కదా మనము మన బిజినెస్. సో మనకి అది ఏమవుతుంది, బ్యాంక్ లో రిసిప్ట్ సైడే వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, బై జాయింట్ వెంచర్ 50,000. సో ఇక్కడ మనం పర్చేసెస్ ఏవైతే మెషినరీ పర్చేస్ చేసినామో అది మనకి పేమెంటా లేదంటే రిసిప్టా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జాయింట్ వెంచర్
టూ జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది ఎంట్రీ మనకి. సో టూ జాయింట్ బ్యాంక్ అని ఉంది. టూ జాయింట్ బ్యాంక్ అని ఎందుకు ఉంది? మెషినరీ పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు పర్సన్ నేమ్స్ మెన్షన్ చేయలేదు, జాయింట్ బ్యాంక్ అని మెన్షన్ చేసిరు. సో జాయింట్ బ్యాంక్ లోకి వెళ్ళినప్పుడు ఏం రాయాలి? జాయింట్ వెంచర్ అని రాయాలి. జాయింట్ వెంచర్. ఒకవేళ పర్సన్ నేమ్ మెన్షన్ చేస్తే పర్సన్ నేమే రాయాలి, లేకపోతే జాయింట్ వెంచర్ అని రాయాలి. అదే జాయింట్ వెంచర్ లో పర్సన్ నేమ్ మెన్షన్ చేస్తే పర్సన్ నేమ్ రాయాలి, అంటే జాయింట్ బ్యాంక్ అని రాయాలి. సో ఇక్కడ జాయింట్ వెంచర్ అని రాసి ఏదైతే మెషినరీ పర్చేస్డ్ ఉందో మెషినరీ పర్చేస్ ది 50,000 రాసుకున్నా. సో రాసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి అన్ని రిసిప్ట్స్ పేమెంట్స్ అయిపోయినాయి. ఈ క్వశ్చన్ లోవి 2 sides టోటల్ చేసుకోవాలి. 2 sides టోటల్ చేసుకుంటే మనకి ఎట్ సైడ్ పెద్దగా వస్తుంది, ఇట్ సైడ్ పెద్దగా వస్తుంది. ఆ 2 sides రాసేసుకుని ఈ 1,85,000 నుంచి 50,000 ని మైనస్ చేసి దాన్ని ఏం చేయాలి? మళ్ళీ ఏకి బికి సికి ఫైనల్ సెటిల్మెంట్ లెక్క వాళ్ళ రేషియో ప్రకారం డివైడ్ చేసేయాలన్నమాట. ముగ్గురికి వాళ్ళ రేషియో ప్రకారం డివైడ్ చేసేస్తే మనకి ముగ్గురికి 3 అమౌంట్స్ వస్తాయి. అది మనకి ఏంటిది? ఫైనల్ సెటిల్మెంట్. నెక్స్ట్ కోవెన్సరర్స్. సో కోవెన్సరర్స్ లో ఏమవుతుంది? కోవెన్సరర్స్ పర్సనల్ అకౌంట్ లో ఫస్ట్ ఏం చేస్తాం మనము? ఇప్పుడు కోవెన్సరర్స్ అంటే మనకి ఏంటిది? ఎవరైతే పర్సన్ నేమ్స్ ఉన్నాయో, సో ఈ అకౌంట్ లో ఏమవుతుంది అంటే ఎవరైతే పర్సన్స్ ఏవైతే పేమెంట్ చేసిరో అవి మాత్రమే వస్తాయి అన్నమాట ఇందులో. సో ఫస్ట్ ఏం రాస్తాము? బై జాయింట్ బ్యాంక్ అకౌంట్. జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని ఎందుకు రాసుకున్నామంటే కాంట్రిబ్యూషన్ మనకి ఎక్కడ సైడ్ ఉంది? జాయింట్ బ్యాంక్ లో ఉంది కదా కాంట్రిబ్యూషన్, రిసిప్ట్ సైడ్. ఇక్కడ సైడ్ రాలేదు కదా. సో అందుకే ఫస్ట్ ఏం రాసినాం? జాయింట్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న కాంట్రిబ్యూషన్ రాసేసినాం ముగ్గురువి. సో ముగ్గురు కాంట్రిబ్యూషన్ ఉంది కదా ఇక్కడ 1, 2, 3 అవి రాసేసినాం. నెక్స్ట్ జాయింట్ వెంచర్ లో ఉన్న వాళ్ళ ముగ్గురు ఎక్స్పెన్సెస్. సో వాళ్ళ ముగ్గురు ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా ఇక్కడ, ఆ ముగ్గురు ఎక్స్పెన్సెస్ ఇక్కడ రాసేసినాం. నెక్స్ట్ ఏంటిది? జాయింట్ వెంచర్ లోనే మనం ఆన్సర్ చేసినాక అలా ముగ్గురు ప్రాఫిట్స్ వస్తాయి కదా, అవి 3 రాయాలి ఇక్కడ. రాసిన తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఇక్కడ ఫైనల్ సెటిల్మెంట్ చేసినామా వాళ్ళది ముగ్గురిది. సో ఏబిసిది లాస్ట్ కి ఫైనల్ సెటిల్మెంట్ ఆన్సర్ వచ్చింది చూడు జాయింట్ బ్యాంక్ లో. ఆ ఏబిసివి ఆన్సర్స్ తీసుకుని వెళ్ళి మనం ఎక్కడ సైడ్ రాయాలి? డెబిట్ సైడ్ లో రాయాలి. సో డెబిట్ సైడ్ లో ఎందుకు రాసినాం అంటే ఇక్కడ మనకి ఎంట్రీ ఏంటిది? ఏ అకౌంట్ డెటార్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ కదా ఎంట్రీ. సో ఏ అకౌంట్ డెటార్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ కదా. సో 2 side వస్తుంది కదా ఎంట్రీ. సో 2 జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని రాసుకుని ఏదెంత బిదెంత సిదెంత అది అక్కడ రాసేసేయాలి. రాసేసి 2 sides మనం టోటల్ చేసుకోవాలి. సో ఇది మనకి జాయింట్ వెంచర్ లో ఫస్ట్ మెథడ్ అన్నమాట. సో ఇలా సాల్వ్ చేయాలి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో సెకండ్ మెథడ్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.